దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రభునందు ప్రియమైన మీ అందరూ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కూడా శుభాలు ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నాం. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఈ రక్షణ వాక్యము అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియులందరూ కూడా బాగున్నారా? మీరు బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. మీ కొరకు ప్రార్థిస్తున్న నా కొరకు, నా పరిచర్య కొరకు అనుదినం మీరు ప్రార్థిస్తున్న మీ అందరూ కూడా మరొకసారి కృతజ్ఞత వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ రక్షణ వాక్యం అనే కార్యక్రమానికి మేమందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. మరొకసారి మీ వాక్యం ద్వారా ప్రభా మేము ముందుకు వెళ్ళడానికి, ధ్యానించడానికి మీరు సహాయం చేశారు. ఇవ్వబడిన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీ వాక్యం ద్వారా మీరు దర్శించి బలపరిచి వారి యొక్క అవసరాలు తీర్చి మీరు మహిమ పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మొట్టమొదటిగా దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మీకు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త 27 నుంచి 31 వచనం వరకు. మత్తయి గారి సువార్త 9వ అధ్యాయము 22 వచనం నుంచి 37 వచనం వరకు మనం ఇలాగ రాయబడింది. యేసు అక్కడ నుండి వెలుచుండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మల్ని కనికరించమని కేకలు వేసిరి. ఆయన ఎంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూసుకున్నాడని వారి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని జనాంగమా, ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఆనాడు యేసు ప్రభు వారు 2 గుడ్డి వారిని వేసిన ప్రశ్న, నేను ఇది చేయగలని మీరు నమ్ముచున్నారా? మీరు యేసుక్రీస్తుని మీరు ఏ విధంగా నమ్మి ఉన్నారు? ఆలోచించి ఆయన ఏం చేయగలని నమ్ముతూ ఉన్నారు. చాలామంది ఇది దేవుని వలన కాదేమో అనుకుంటారు. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదని వాక్యం చెబుతుంది. ఎంతో ప్రార్థన చేస్తున్నారు మీ జీవితంలో, కానీ అపనమ్మకం. దేవుడు చేయగలడా? వివాహ విషయంలో, మా కుమార్తె విషయంలో ఎన్నో సంవత్సరాలుగా కనిపెట్టి ప్రార్థన చేస్తున్నామండి. కుమారుడు విషయంలో ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాం కనిపెట్టి. ఆ ఉద్యోగ విషయంలో ప్రార్థన చేస్తున్నాం, వ్యాపార విషయంలో ప్రార్థన చేస్తున్నాం, ఆరోగ్య విషయంలో ప్రార్థన చేస్తున్నాం, కోర్టు కేసులు కొట్టివేయబడాలని ప్రార్థన చేస్తున్నాం, జైల్లో ఉన్న మా కుటుంబ సభ్యులు విడుదల పొందాలని ప్రార్థన చేస్తున్నాం, ఆస్తి తగాదాలు నిర్మలం అవ్వాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం, మాకు రావాల్సింది రావాలని మేము ప్రార్థన చేస్తున్నాం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రార్థన చేయడం మంచిదే, చాలా మంచిది, ప్రార్థనే కదా మన సహాయం. కానీ ప్రార్థన చేసేటప్పుడు మీ నమ్మకం ఎలా ఉంది? ఏ నమ్మకంతో మీరు ప్రార్థన చేస్తున్నారు? మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ ఉద్దేశం ఎలా ఉంది? మీ ఆలోచన ఎలా ఉంది అని దేవుడు ఈరోజు నన్ను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. అక్కడ 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. చాలా మంచిది. కాబట్టి ఆయన ఇంట ప్రవేశించినప్పుడు ఆయన దగ్గరకు వచ్చారు. అయితే అది వచ్చిన వెంటనే ప్రభు అడుగుతున్నారు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? ఈరోజు ప్రభు మిమ్మల్ని అడుగుతున్నాడు, ఇది నేను చేయగలను మీరు నమ్ముచున్నారా? మీ ఇంటిలో అద్భుతమైన కార్యము ప్రభు చేయగలని నమ్ముతున్నారా? మీ ఒంటిలో స్వస్థత కార్యము చేయగలడని ప్రభువు చేయగలని మీరు నమ్ముతున్నారా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. మీరు నమ్మితే సాధ్యమవుతుంది. మీరు ప్రార్థించే ఏ అంశమైనా, మీరు కనిపెట్టి ఏ అంశమైనా, మీరు ఎదురు చూసే ఏ అంశమైనా మీరు నమ్మితే, వారేమంటారు? నమ్ముచున్నాము ప్రభు అన్నారు. వారేమన్నారు? నమ్ముచున్నాం. ఏంటి వాళ్ళ నమ్మకం ఏంటంటే, ఆయన మా గురుడిదానాన్ని తీసేయగలడు. ఒక అద్భుతం అది సాధారణ విశ్వాసం కదా, అది అసాధారణమైన విశ్వాసం. ఇద్దరు మేము నమ్ముతున్నాం ప్రభా, ఎస్ మీరు నమ్ముతున్నారు ఇది చేయగలని. వాళ్ళు తెలుసు ఆయన ఏం చేయబోతున్నాడో వారికి చూపివ్వబోతున్నాడు. మేము నమ్ముతున్నాం నీ వల్ల జరుగుతుందని. మరి ఈరోజు ఎలాంటి నమ్మికతో మీరు దేవుని దగ్గర వస్తున్నారు?
ఆయన చేయగలడు. ఎలాంటి సమస్యనైనా ఆయన పరిష్కరించగలడు. అది దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని ఆహ్వానిస్తాం. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిగతుల్లో ఉన్నా, ఏ బలహీనతల్లో ఉన్నా, ఏ శ్రమల్లో ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పాపంలో ఉన్నా సరే ఆ పాపం నుంచి ఆయన రక్షించగలడు. మిమ్మల్ని ఆ శాపకరమైన జీవితం నుంచి ఆయన రక్షించగలడు. ఆ వ్యసనమైన జీవితం నుంచి మేము రక్షించగలడు. ఆ త్రాగుబోతు యొక్క జీవితం నుంచి, ఆ త్రాగుడు కలిగిన జీవితం నుంచి, ఆ జూతం కలిగిన జీవితం నుంచి ఆయన మిమ్మల్ని తప్పించగలడు. నమ్ముతున్నారా? అయితే దేవుడు మీ జీవితం అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి దగ్గరగా. మీ జీవితాన్ని ప్రభు మార్చబోతున్నాడు. నమ్మితే దేవుని మహిమను చూస్తారు. మీరు నమ్మండి. వారు నమ్మారు. ప్రభు మేము నమ్ముతున్నాం. ఎస్ మేము నమ్ముతున్నాం. మీరు చెప్పండి. ఈ వాక్యం వింటున్నప్పుడు మీరు చెప్పండి, నేను నమ్ముతున్నాను. నా కుటుంబ పరిస్థితులు మారుతాయని నేను నమ్ముతున్నాను. ఆమెను చెప్పండి. నేను స్వస్థపరచబడతానని నమ్ముతున్నాను. నేను లేచి తిరుగుతాను. నేను చచ్చిపోను, బ్రతుకుతాను. ఉద్యోగం వస్తుంది, వివాహం జరుగుతుంది, గర్భఫలం దేవుడు ఇస్తాడు, నేను విడుదల పొందుతాను, కోర్టు కేసు నుంచి కొట్టువేయబడతాను, శ్రమ నుంచి బయటకు వస్తాను, సంఖ్య నుంచి విడిపించబడతాను అని నమ్మితే అద్భుతం ఈ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. వారు నమ్మారు. వారి కళ్ళు వెంటనే తెరవబడ్డాయి. అక్కడ చూడు వాక్యం చెబుతుంది, మీకు మీ నమ్మిక చొప్పున మీకు కలుగులుగాక చెప్పినంతలో వారి కన్నులు తెరవబడ్డాయి. మీ నమ్మిక చొప్పున మీ జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఈరోజు ఇప్పుడే ఒక అద్భుతం చేయబోతున్నాడు మీ జీవితంలో. మీ నమ్మిక చొప్పున అది ఎలాంటి కార్యం అంటే ఒక అద్భుతమైన కార్యం. అది ఎలాంటి ఇబ్బంది అయినా, ఇరుకైనా, శ్రమైనా, ఎలాంటి బలహీనతైనా, శోధనైనా, దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి బంధకాల మీరున్నా, ఎలాంటి సంఖ్యల చేత మీరు బంధింపబడినా, ఎలాంటి దారుణమైన అవమానాలు గుండా మీరు వెళ్తున్నా మీ నమ్మక చొప్పున జరగకపోతుంది. నమ్మితే దేవుడు మహిమను చూస్తారు. నమ్మిన వారందరూ కూడా మోకరించండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. ఈ సమయంలో ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ప్రభు ఏకీభవిస్తున్నారు, అంగీకరించి అవును ప్రభు ఏమైనా చేయగలరు నా జీవితంలో అని, ఒక అద్భుతము ఈ సమయంలో దేవుని పట్ల చేయగలరని ఏ బిడ్డైతే ప్రభు విశ్వసించి ఈ ప్రార్థనలో ఏకీభవించిందో, నమ్ముతూ ఉందో, వారి అద్భుతమైన కార్యాలు తండ్రి వారు చూసినట్లుగా ఇప్పుడే వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగించండి నాయన. మీ స్తోత్రాలు. నీ నమ్మక చొప్పున జరుగునుగాక అన్నారు ప్రభు. ఎంతమంది ఈ సమయంలో నమ్ముతూ ఉన్నారో, విశ్వసిస్తూ ఉన్నారో వారి జీవితంలో అద్భుతమైన కార్యములు జరిగించండి నాయన. ఎవరైతే మరణకరమైన వ్యాధుల చేత బాధపడుతున్నారో, వైద్యుల నుండి ఉండొచ్చు, ఇక మీరు స్వస్థపరచబడరు, ఇక మీకు రోగం తగ్గదని మీ నమ్మక చొప్పున ప్రభు మేము నమ్ముతూ ఉన్నామో మీరు స్వస్థత ఇచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు అని. వివాహం జరగదని ఉంటున్నారు ప్రజలు, కానీ వివాహం జరుగుతుంది నాయన. నమ్మిక చొప్పున గర్భఫలమును ఆయన మీరు ఇవ్వబోతున్నారు, వివాహం జరిగించబోతున్నారు, ఉద్యోగం ఇవ్వబోతున్నారు, కోల్పోయిన వాటిని తిరిగి ఇవ్వబోతున్నారు. గొప్ప సంతోషము, సమాధానము, విడుదల వారి జీవితంలో మీరు అనుగ్రహించబోతున్నారు. ఎంతమంది అది ఏకీపిస్తున్నారో వారి జీవితంలో అద్భుతమైన కార్యములు జరిగించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు సర్వాధికారం కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మీరు ప్రార్థించారు, ఏకీభవించి మీ నమ్మిక చెప్పున ప్రభు మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. మీరు వేటి విషయంలో ప్రార్థించారు అటువంటి అద్భుతమైన కార్యాలు ఈ దినమే దేవుడు మీ పక్షంగా చేయబోతున్నాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.